Yes, this is the scenario. We have a river flowing across from a point to another point at a river velocity of 8 kilometer per hour, and from a point A, actually a boat is moving in the direction not perpendicularly, yeah, not perpendicularly, but instead the boat is moving at an angle of 37 degrees, at an inclination of 37 degrees with the bank of the river. Okay, now the boat is moving in the direction as shown in the figure indicated with the white line. ఇలా వెళ్తుంది boat అనేది. So now here also we need to find the total time taken to cross the river. Time taken to cross the river. Time taken to cross the river is the first question, and second question is the actual position where it would be. I mean, drift, we can simply tell it as drift. So actual position అంటే ఇలా వెళ్తే వెళ్ళాల్సింది కాకుండా వేరే చోటుకి వెళ్తుంది కదా, సో ఆ డిస్టెన్స్ డిఫరెన్స్ మనం డ్రిఫ్ట్ అంటాం. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్ what is the actual length it is traveling, or what is the actual distance it is traveling. What is the actual distance it traveled? Okay, now so to find first question time, so we have the formula called distance is equal to speed into time. So distance by speed is equal to time, so we need to find speed in the vertical direction. So okay, now we were given that velocity of river is equal to 8 kilometer per hour, but if you consider vectors topic, so it should be written as velocity of river with respect to ground, because ground is always stationary. Velocity of river with respect to ground is 8 kilometer per hour. ఓకే, ఇప్పుడు బస్సు ఒక 20 కిలోమీటర్ పర్ అవర్లో పోతుందంటే 20 కిలోమీటర్ పర్ అవర్లో పోతుందని ఎవరికి తెలుస్తుంది? బస్సులో కూర్చోన్నోడికి తెలుస్తుందా, బయట నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుందా? బస్సులో కూర్చొని స్టేషనరీగానే ఉంటాడు, సో వాడైనా 20 కిలోమీటర్ పర్ అవర్లో వెళ్తున్నాం అని కదులుతూ ఉంటాడు, లేదు కదా. బయట నుంచి చూసే, బయట స్టేషనరీగా రోడ్లో నుంచి చూస్తున్న వ్యక్తికి బస్సు అనేది 20 కిలోమీటర్ పర్ అవర్లో మూవ్ అవుతుంది అని తెలుస్తుంది అనమాట. ఓకే, సో నెంబర్ 1 పాయింట్. సో కాబట్టి వెలాసిటీ ఆఫ్ ద రివర్ అని సింపుల్గా క్వశ్చన్లో ఇచ్చిన, వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, అండ్ సిమిలర్లీ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఇచ్చాడు. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10 కిలోమీటర్ పర్ అవర్, 10 కిలోమీటర్ పర్ అవర్. బట్ to find any calculation, either it may be time, either it may be drift, or it may be anything, we need to find velocity of boat with respect to ground, because ground నేను చూస్తేనే మనకి యాక్చువల్ సినారియో తెలుస్తుంది. ఈ డ్రిఫ్ట్, డిఫ్లెక్షన్ రివర్లోనే ఉండి కనుక్కుంటే వీ విల్ ఎక్స్పీరియన్స్ నో డిఫ్లెక్షన్. డ్రిఫ్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే ఒక బోట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బయట నుంచి లైక్ సమ్వేర్ ఫ్రమ్ హెలికాప్టర్ నుంచో, టాప్ వ్యూ నుంచో, ఒక చెట్టు పై నుంచో అబ్జర్వ్ చేస్తా అంటే అప్పుడు నువ్వు క్లియర్గా తెలుసుకుందనమాట ఏంటి, ఇలా వెళ్ళాల్సిన బోటు. అప్పుడు నీకు క్లియర్గా ఇలా అర్థమవుతుంది అనమాట, ఇలా వెళ్ళాల్సిన బోట్ ఇలా వెళ్తాంది అనేసి. అలా కాకుండా నువ్వు రివర్లోనే ఉండి బోట్ రివర్లోనే ఉంటే, సో అది డ్రిఫ్ట్ అయితే నువ్వు డ్రిఫ్ట్ అవుతావు. సో కాబట్టి అక్కడ అబ్జర్వేషన్ పాయింట్ ఏమి ఉండదు. సో కాబట్టి ఫర్ ఎనీ క్యాలిక్యులేషన్, డ్రిఫ్ట్ కనుక్కోవాలన్నా, టైం కనుక్కోవాలన్నా, ఏది కనుక్కోవాలన్నా, వీ నీడ్ టు రైట్ ద ఈక్వేషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. దిస్ వీ నీడ్ టు ఫైండ్. దీనికి ఫార్ములా చాలా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చామని నేను చెప్తాను, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చా నేను చెప్తాను. ఓకే, నౌ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఫార్ములా ఏంటి మనకి? విత్ రెస్పెక్ట్ టు రివర్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ మ్యాన్ అంటే, సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీస్, చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఒక బస్సు, ఒక మనిషి, ఇద్దరు, ఒక బస్సు ఒకటి, ఒక కారు ఒకటి పోతుంది. ఓకే, బస్సు కారు అనుకుందాం, బస్సు కారు, నేను స్టేషనరీగా ఉన్నాను. సో బస్సులో పోతున్నాడు 40లో పోతున్నాడు, కారులో పోతున్నాడు 60లో పోతున్నాడు. సో నాకేమో వీడు 40లో పోయినట్టు కనిపిస్తుంది, వీడు 60లో పోయినట్టు కనిపిస్తుంది. బట్ కార్ 60, బస్సు 40. అప్పుడు బస్సులో ఉన్న వ్యక్తికి కారు వెలాసిటీ 60 అనిపిస్తుందా, 60 - 40 20 అనిపిస్తుందా? ఆబ్వియస్లీ 20 అనిపిస్తుంది అనమాట. ఎందుకు? రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్. అదేవిధంగా వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అంటే, ఇట్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద
river with respect to ground. Velocity of boat with respect to ground minus velocity of the river with respect to ground. So ఇప్పుడు మైనస్ అవతల పోతే ఏమవుతుంది ప్లస్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ మనకి ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు 10. ఇది ఏం డైరెక్షన్ ఇదే 10 అనేది ఏంటి వర్టికల్ డైరెక్షన్ కాదు, 10 వర్టికల్ డైరెక్షన్ కాదు, 10 వర్టికల్ డైరెక్షన్ ఇంక్లైన్ డైరెక్షన్ అది. ఇప్పుడు అసలైన క్వశ్చన్ 10 ఇంక్లైన్ డైరెక్షన్. అప్పుడు వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అవుతుంది నాకు, ఇట్ విల్ బి 10 సైన్ థీటా. మనం స్టార్టింగ్లో కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసుకున్నాం కదా, పిల్లలు చెప్పారు కదా మనకి, పిల్లలు అందరూ నేర్చుకున్నారు కదా మీరు. ఇప్పుడు ఇది ఎలా అంటే ఒక వెక్టార్ పి అనుకోండి, యాంగిల్ థీటా అనుకోండి, హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది నాకు పి కాస్ థీటా, వర్టికల్ కాంపోనెంట్ విల్ బి పి సైన్ థీటా. సో హియర్ the boat velocity is, actually it is making an angle of 37 degrees with respect to horizontal. Then its vertical component will be 10 sin 37 and its horizontal component will be 10 cos 37. 10 cos 37. One will be 10 sin 37, other will be 10 cos 37. Okay, so this is very important. Now ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనము వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు రివర్ అంటే ఏం వేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పెద్దగా ఇదేం లేదు, నేను చెప్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే 10 sin 37 జే క్యాప్ ప్లస్ 10 cos 37 ఐ క్యాప్ ప్లస్ 8 కిలోమీటర్ హారిజాంటల్ డైరెక్షన్ కదా. సో కాబట్టి 8 ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మనకి ఆ యాంగిల్ లేకపోతే నేరుగా ఏముంటే అది రాసేయచ్చు. బట్ ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి వీ నీడ్ టు రైట్ 10 sin 37 ప్లస్ 10 cos 37 ఐ క్యాప్ ప్లస్ 8 ఐ క్యాప్. రైట్, సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఇప్పుడు టైం టేకన్ అంటే ఏంటి మనకి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. డిస్టెన్స్ ఎంత మనకి 30 కిలోమీటర్స్ విడ్త్ ఆఫ్ రివరు, 30 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి 30 కిలోమీటర్స్, 30. స్పీడ్ ఎంత మనకి ఏ డైరెక్షన్లో పోవాలి, స్పీడ్ ఏ డైరెక్షన్లో పోవాలి, వర్టికల్ డైరెక్షన్ స్పీడ్ ఎంత, వర్టికల్ డైరెక్షన్లో స్పీడ్ ఎంత, వర్టికల్ డైరెక్షన్లో స్పీడ్ ఎంత, 10 sin. Exactly. Vertical direction means j cap. So it will be 10 sin 37. సో 37 డిగ్రీస్కి స్టార్టింగ్లో నేను ఒక వీడియో చేశానమ్మా, బేసిక్ మ్యాథ్స్ ఫర్ ఫిజిక్స్ అనేసి. సో మనకు 3-4-5 ట్రయాంగిల్ ఉంది కదా, 3-4 అయితే ఆపోజిట్ అడిసెంట్ హైపోటెన్యూస్ ఏమవుతుంది 5 ఉంది కదా. ఓకే, సో ఈ 3-4-5 ట్రయాంగిల్ 5 ఇక్కడ మనకి యాంగిల్ 37 డిగ్రీస్ ఉంటుందమ్మా అప్రాక్సిమేట్గా. ఇది జేఈ లాంటి ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాలి. సో sin 37 మీన్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 3/5, cos 37 మీన్స్ 4/5. గుర్తుపెట్టుకోమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మన క్యాలిక్యులేటర్ అలౌ చేయడు కాబట్టి 37 డిగ్రీస్ అంటే 3/5, sin 37 అంటే cos 37 అంటే 4/5. ఓకే, సో అది యూస్ చేసామంటే 30/10 ఇంటూ 3/5. 5 1s are 5 2s are 3 1s are 3 10s are 2 1s are 2 5s are. సో t is equal to 5 hours. క్లియరా, అర్థమైందా? ఓకే, ఏమో అర్థమైందా? టైం ఎలా కనుక్కున్నాం అర్థమైందా? టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ అంటే వర్టికల్ డైరెక్షన్. సో వర్టికల్ డైరెక్షన్ అప్పుడు వర్టికల్ స్పీడ్ వేసుకోవాలి. వర్టికల్ స్పీడ్ అంటే జే క్యాప్ వేసుకున్నాం అంతే. నెక్స్ట్ డ్రిఫ్ట్ ఎలా కనుక్కోవాలంటే, సో ఇలా వెళ్తున్నది యాక్చువల్గా ఇక్కడికి ఆడికి వెళ్తుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ డ్రిఫ్ట్ ఇట్ విల్ రీచ్ సమ్వేర్ హియర్. అంటే ఆల్వేస్ ఇక్కడే ఉంటుంది కాదు,
ఇట్ డిపెండ్స్ అపాన్ వెలాసిటీ ఆఫ్ రివర్, వెలాసిటీ ఆఫ్ బోట్, దీనిపైన డిపెండ్ అవుతుంది అనమాట. సో అది మనం నేరుగా ఎప్పుడు నేరుగా వెళ్తుందో చెప్పలేం. ఓకే, అయితే డ్రిఫ్ట్ అంటే ఎలా వస్తుంది మనకి? డిస్టెన్స్. డ్రిఫ్ట్ అంటే ఏంటి మనకి? డిస్టెన్స్. డిస్టెన్స్ ఏం డిస్టెన్స్? హారిజాంటల్ వర్టికలా? డ్రిఫ్ట్ అంటే ఏం డిస్టెన్స్? హారిజాంటల్ వర్టికలా? ఎలా మూవ్ అవుతుంది? ఇలానే కదా మూవ్ అవుతుంది, హారిజాంటల్ కదా. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, డ్రిఫ్ట్ అంటే హారిజాంటల్ డైరెక్షనా, వర్టికల్ డైరెక్షనా? హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్ 30 విడ్త్ ఆఫ్ రివర్ అంటే 30, అదే వర్టికల్ డైరెక్షన్. ఇక్కడ డ్రిఫ్ట్ అంటే ఏంది మనకి? హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్, హారిజాంటల్. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. హారిజాంటల్ డైరెక్షన్ స్పీడ్ ఎంతమ్మా? హారిజాంటల్ డైరెక్షన్ స్పీడ్ ఎంత? హారిజాంటల్ డైరెక్షన్ స్పీడ్ ఎంత? స్పీడ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ చెప్పండి. ఎంతసేపు అమ్మా? చెప్పాలి. ఇందాక వర్టికల్ డైరెక్షన్ స్పీడ్ ఏం చెప్పావు? 10 sin 37. వెరీ గుడ్. అదేవిధంగా హారిజాంటల్ డైరెక్షన్ ఏముంటుంది మనకి? 10 cos. అది ఒకటే, నా పక్కన 8 ఏమైంది? 8 కూడా ఐ క్యాపే కదా. ఓకేనా? సో యా, సో హారిజాంటల్ డైరెక్షన్ 10 cos 37 ప్లస్ 8 ఇంటూ టైం ఎంత పట్టింది మనకి? బోట్ ట్రావెల్ చేసే ఎంతసేపు మనకి? బోట్ ట్రావెల్ చేసే ఎంతసేపు మనకి? 5 hours. సో 5. ఓకే, సో 10 cos 37. cos 37 వాల్యూ 4/5. sin 37 వాల్యూ 3/5. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. cos 37 అంటే 4/5. సో ప్లస్ 8 ఇంటూ 5. సో 5 1s are 5 2s are 2 4s are 8. 8 plus 8 16. 16 5s are 80 kilometers. 80 kilometers is the drift. 80 kilometers అనేది డ్రిఫ్ట్. ఓకే, సో 80 kilometers అనేది డ్రిఫ్ట్. సో ఇది 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్. విడ్త్ ఏమో 30 కిలోమీటర్స్. సో ఒకటేమో 80, విడ్త్ ఏమో 30. ఇప్పుడు ఈ హైపోటెనస్ కనుక్కోవాలి, యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్. అది మీరు కనుక్కోండి, హోంవర్క్ చేసి చెప్పండి. సో మళ్ళీ డిస్కస్ చేద్దాం, నేను చేసి పంపిస్తాను. ఇంకో క్వశ్చన్ కూడా ఉందమ్మా, అది నేను మళ్ళీ మీకు స్క్రీన్ షాట్ పెడతాను. ఓకే, మా సుదేష్నా. ఓకే, ఇక్కడ డ్రిఫ్ట్ చిన్న మిస్టేక్ జరిగిందమ్మా. ఏంటంటే చాలా సిల్లీ మిస్టేకే, నేను పెద్ద మిస్టేక్ అని అనుకోవట్లేదు. ఏంటంటే ఇక్కడ మనము 10 cos 37 తీసుకున్నాం కదా, అది ఏ డైరెక్షన్లో ఉంది? వాడు ఇలా వెళ్తున్నాడు కదా, లైక్ వాడు డైరెక్షన్ ఎలా ఉంది మనకి? ఇలా ఉంది కదా. ఇక్కడ మన రివర్ ఏమో ఇలా ఉంది కదా. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా. సో మైనస్, ఒకటి -8 వేసుకోవాలి అంతే, ఇంకేంలే. అది ఇప్పుడు డౌట్ వచ్చింది నాకు అప్పుడే, ఇప్పుడు క్లారిటీ చేస్తే కొంచెం అర్థమైపోతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, సో యాక్చువల్గా మనం చేసిన కాన్సెప్ట్ అంతా కరెక్టే, కాకపోతే సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఉన్నప్పుడు ఇది 8 ఏకాప్ ఇలా ఉంది కాబట్టి పాజిటివే. దీనికి మనం -10 cos 37 వేసుకోవాలి. ఎందుకంటే ఇలా వెళ్తున్నాడు, క్లియర్గా డైరెక్షన్ చూడండి, క్లియర్గా డైరెక్షన్ ఎలా ఉంది మనకి? ఇలా ఉంది. బోటు డైరెక్షన్ ఇలా వెళ్తుంది, రివర్ ఏమో ఇలా ఉంది. సో కాబట్టి 2 ప్లస్ ఎలా వేసుకుంటాం? సో కాబట్టి వేసుకోకూడదు, కాబట్టి మనం ఒకటి మైనస్ ఒకటి ప్లస్ తీసుకోవాలి. దెన్ స్పీడ్ విల్ బి -10 cos 37 ప్లస్ 8 ఇంటూ 5. సో -10 ఇంటూ 4/5. సో it will be -8 plus 8 times 5. -8 plus 8 is 0 times 5. So that will be 0. ఇది యాక్చువల్ కాన్సెప్ట్, ఇది కదా మనం డిస్కస్ చేస్తుంది. సో డ్రిఫ్ట్ 0 అయితే ఎగ్జాక్ట్ చూడండి, డ్రిఫ్ట్ 0 అయితే
డ్రిఫ్ట్ 0 అయితే ఎగ్జాక్ట్ ఈడికి వెళ్తాడు. డ్రిఫ్ట్ అంటే వాడు నేరుగా వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్ళిపోతే దాన్ని మనము డ్రిఫ్ట్ అంటాం. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ నేరుగా వెళ్తాడు, ఎగ్జాక్ట్ స్ట్రైట్కి వెళ్తాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఇంక్లైన్కి వెళ్తున్నారు కాబట్టి ఆ వెలాసిటీతో తోస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్తాడు. నో డ్రిఫ్ట్. సో డ్రిఫ్ట్ ఈజ్ 0. డ్రిఫ్ట్ వచ్చి మనకి 0 అమ్మ, గుర్తుపెట్టుకో అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి 10 cos 37 ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో -10 cos 37, ఇదేమో +8. సో -8 + 8 మనకి 0 అవుతుంది. సో డ్రిఫ్ట్ విల్ బి 0. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే అమ్మా, ఓకే, నేను ఇంకో క్వశ్చన్ షేర్ చేస్తాను. సో ఒక క్వశ్చన్ ఇప్పుడే ఉండండి, ఇక్కడ షేర్ చేస్తాను.